మనం బైక్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రైజెస్ కంపేర్ చేస్తాం అండ్ ఒకటికి రెండు షోరూమ్లు తిరిగి మరీ బైక్ కొనుక్కుంటాం. కానీ టైర్ కొనేటప్పుడు బ్లైండ్గా వెళ్ళిపోతాం. సో ఈ ఒక్క టైర్ చేంజ్ చేసే ప్రాసెస్లో నేను ఎంత అమౌంట్ సేవ్ చేస్తానో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. నా బైక్ టైర్ అయితే మొత్తం అయితే అరిగిపోయింది అండ్ కంప్లీట్ సాఫ్ట్ అయిపోయింది. టైర్లో అయితే గ్రిప్ అస్సలు ఏం లేదు అండ్ దానివల్ల రైడింగ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా వరకు మిస్ అయింది, ఎస్పెషల్లీ రెయిన్లో నడుపుతున్నప్పుడు. సో అందుకే సేఫ్టీ కోసం టైర్ చేంజ్ చేద్దామని ఫిక్స్ అయినా. టైర్ చేంజ్ చేపిద్దామని నియర్ బై టైర్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళా. సో వెళ్ళే టైంలో అయితే నాకు టూ మచ్ ట్రాఫిక్ ఉండే అండ్ కేపీహెచ్బి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది. అంత ట్రాఫిక్ని బీట్ చేసుకొని నేను లోపలికి వెళ్తే మనం వెళ్ళాల్సిన ఆటోమొబైల్ షాప్ అయితే క్లోజ్ అయింది. ఒక టైర్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని నాకు కూడా ఆటోమొబైల్స్ ఉంటుంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్తే అది కూడా క్లోజ్ అయింది. సో ఇంకా మన ఫేట్ బాగాలేదని చెప్పేసి నేనేం చేసిన అంటే సీదా ఇంటికి వెళ్ళిపోయిన ఆ రోజు. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం లోకల్ డీలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో నాకు దగ్గరలో ఉన్న లోకల్ డీలర్ అయితే కేపీహెచ్బి. సో అక్కడికి వెళ్ళి నేను టైర్ ప్రైజెస్ అయితే కనుక్కుంటా. నేను ఆల్రెడీ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళి కనుక్కున్నా, కాకపోతే అక్కడ అపోలో టైర్స్ ఎవరు అమ్ముతలేరు, అందరు ఎంఆర్ఎఫ్ సిఎటే అమ్ముతారు. మనకి టువర్డ్స్ కుకట్పల్లి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఒకటి అపోలో షోరూమ్ ఉంది. అక్కడ ప్రైస్ ఎంత చెప్తారో చూసి దాన్ని బట్టి మనం కోటికి వెళ్ళి ప్రైస్ కంపేర్ చేద్దాం. సో ఫైనల్లీ మనమైతే కుకట్పల్లిలో ఉన్న అపోలో టైర్స్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ నా బైక్కి కావాల్సిన టైర్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నా బైక్కి సెట్ అయ్యే టైర్స్ లైక్ ఆల్ఫా సిరీస్, ఎస్ సిరీస్ అండ్ కొత్తగా వచ్చిన ఎస్టీ సిరీస్, మొత్తం 3 సిరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను యాక్చువల్గా నా ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి ఈసారి అయితే S1 వేయిద్దాం అనుకున్నా. లాస్ట్ టైం నేను వేయించింది కూడా ఆల్ఫా S1. సో ఈసారి కూడా S1 వేయిద్దాం అనుకున్నా. బట్ యాక్చువల్గా నేను ఈ ప్రైజెస్ అన్ని కంపేర్ చేసుకొని కోటికి వెళ్ళినప్పుడు నా ఆప్షన్ అయితే నేను చేంజ్ చేసుకున్నా అక్కడ వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి. సో నాకు కుకట్పల్లి అపోలో టైర్స్ వాళ్ళు చెప్పిన ప్రైస్, ఎస్టీకి వచ్చిన ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2600 చేంజ్ టైర్ ప్రైస్ అండ్ ఫిట్టింగ్ కాస్ట్ 200 to 250 రూపీస్ ఉంటుందన్న చెప్పారు వాళ్ళైతే. సో రఫ్లీ అరౌండ్ 2900 చేంజ్ అవుతుంది, అరౌండ్ 3000 పడుతుంది కుకట్పల్లిలో. ఈ టైర్కి నిజంగా మార్కెట్లో ఇంత కాస్ట్ ఉందా? సో మనం అడగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంతకు మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? సో సీదా హోల్సేల్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళిన. సో మొత్తానికి అయితే ఎర్రగడ్డ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా పవన్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్కి డాక్యుమెంట్స్ చేయాలంట. ఇక దారిలో పని పెట్టుకుండు. మా వాడు రాగానే వాడికి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మనం షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అరే ఇంట్రడక్షన్ వస్తుంది రా, తీ మాస్కు నువ్వే వేయాలి ఇంట్రడక్షన్. దిస్ ఇస్ మానస్ అని. సర్జరీ అయింది రైస్, ఇప్పుడే ఫ్రెష్గా సర్జరీ వచ్చిండు. మొదలేపు హాయ్ బ్రా. వా బ్రో అట్లా అయింది మనోడికి యాక్సిడెంట్. ఏం కనిపిస్తలేదు కానీ. నిన్ననా అయింది? మొన్ననా? నిన్న హాస్పిటల్లో ఉన్నావా? ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చిందంట మా వాడు. చెప్తే అందుకే మేము హెల్మెట్లు ధరిస్తాం సార్. చలో మళ్ళా స్టార్ట్ అవుదాం. ఇక అందరు సెకండ్లు గికెండ్లు ఇచ్చుకుంటారు. బాయ్ బ్రో.
సో గాయస్ మొత్తానికి అయితే మనం టైర్ చేంజ్ చేయించుకోనికి అయితే ఇగో ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మనకు టైర్ ప్రైస్ ఎంత పడుతుందో చూద్దాము. చేంజ్ చేయించుకున్నాడైతే ఇక్కడనే చేపిస్తున్నా. సో మనకి ఇక్కడ టైర్ ప్రైస్ ఎంత పడుతుంది అవన్నీ చెక్ చేసి మీకు వీడియో ఎండ్ వరకు ఫుల్ డీటెయిల్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. నేను వచ్చిన షాప్ అయితే ఇలా ఉంటుంది. నడుస్తుంది కాదా అని ఉండదు. కొత్త టైర్లో అది తెలిసిపోతుంది మనకి. అపోలో ఎస్సీ. సో మనం వేయించే టైర్ ఏమో ఇది మెషిన్. नहीं लगा था. हाँ मेन ये इम्पोर्टेंट है. अगर यहाँ से हुआ तो पब्लिक में ज्यादा हवा लीक होना स्टार्ट हो जाता है. हाँ. సో మనం వేసే టైర్ ఏమో ఇది. బాయ్ ఇస్కా మోడల్ క్యా? అపోలో ఎస్టీ అంట. వీళ్ళైతే ఇదే మంచిగా ఉంటుందని చెప్పారు. అదైతే ఆల్రెడీ ట్రై చేసినాం కదన్నా, ఇది ట్రై చేయండి, ఇది బాగుంటుందని చెప్పారు ఇక్కడ. సో ట్రై చేస్తున్నా ఇక అది. అండ్ ఇగో టైర్ ఫోమ్ అంట ఇది. మొత్తం ఇది జెల్ అప్లై చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే టైర్ స్మూత్ ఉండాలి. ఎవ్రీ టైర్ కి చాలా మంది ఇది మెయింటైన్ చేయరు. అన్ని ఫిట్ చేసేస్తారు. బండికి టైర్ ఇప్పుడు ఇలా తిరగాలి. సో టైర్ రొటేషన్ అనేది కూడా ఉంటుందంట. సో ఆ టైర్ రొటేషన్ బట్టే మనము సో మనకైతే ప్రాపర్గా ఫిట్ చేస్తున్నారు ఇక్కడ మిషన్ తీసుకొని. పెద్ద బండిలకి నార్మల్ నైట్రోజన్ మెయింటైన్ చేయాలి. నైట్రోజన్ అన్న మనది. ఇక వరస్ట్ కేస్ సినారియోలో నార్మల్ గాలి కొట్టిస్తాం కానీ. సో టైర్ అయితే మొత్తానికి ఫిట్టింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తం తీసేసారు, టైర్ చెక్ చేసేసారు. ఇప్పుడు గాలి నింపుతారు టైర్లో. గాలి నింపగానే బండి ఫిట్ చేస్తే టైర్ ఫిట్ సెట్. సో టైర్ అయితే ఫిట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు. అండ్ ఇది కొత్త మోడల్ అంట, ఎస్టీ మోడల్. సో ఇది వేయించిన ఈసారి. అన్న ఏమన్నాడంటే లేదు బ్రో, లాస్ట్ టైం ఆల్రెడీ మీరు S1 వేయించిన అంటున్నారు కదా, ఇప్పుడు ST వేయించుకోండి, ST బాగుంటుంది, కొత్తగా వచ్చింది మోడల్ అని చెప్పారు. సో నేనైతే ST వేయించుకున్నాను ఈసారి. అండ్ S1 ప్రైజెస్ కూడా కంపేర్ చేస్తాను ఇక్కడ. సో దాన్ని బట్టి మనకి కుకట్పల్లిలో ప్రైజెస్ ఎట్లున్నాయి, ఇక్కడ ఎట్లున్నాయి ప్రైజెస్ అనేది తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే బాగుంది, మెయింటెనెన్స్ బాగా చేశారు, సర్వీస్ అయితే చాలా బాగుంది. సో నాకైతే టైర్స్ మీద అయితే అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు. నేనైతే అపోలో స్టార్టింగ్ నుంచి అపోలోనే వాడుతుండే, ఎందుకంటే నాకు బండితో వచ్చింది ఎంఆర్ఎఫ్ అయితే నాకు అంత లైఫ్ ఇవ్వలేదు, ఊకుక పంచులు పడుతున్నాయి. అన్నని అడుగుదాం, వాళ్ళు నాకు తెలిసి బిజినెస్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ 20 చెప్పండి అన్న, ఏ టైర్ మంచిది టూ వీలర్స్కి? టూ వీలర్ కోసం అపోలో బెస్ట్ ఉంది, ఎంఆర్ఎఫ్ ఉంది. ఎంఆర్ఎఫ్లో అంటే వేరే వేరే ప్రకారం బండి కోసం టైర్ ఉంది. ప్రకారం టైర్ యూజర్స్ మీద నేను బ్రాండ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మ్యాక్సిమం అపోలో రైట్ నో వెరీ గుడ్ బ్రాండ్, నో ప్రాబ్లం, అన్కండిషనల్ వారంటీ కూడా వస్తాయి దానికి, ఆల్ ఓవర్ ఇండియా వారంటీ అవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకి రిప్లేస్మెంట్ వస్తాయి అపోలో. అయితే నేను ఇప్పుడు మనకి నార్మల్ సిటీ, ఇప్పుడు నేనేమో
కుకట్పల్లి నుంచి వచ్చిన. ఓకే. సో కుకట్పల్లికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 100% ఉంటుంది. మినిమం 300, మాక్సిమం 700. మాక్సిమం 700 ఇంకా డిఫరెన్స్ అయితే ఉంటుంది. 100%. ये खाली एक ही बार आपको एक ही बार देखिए खत्म करना नहीं है मेरे को. प्रॉफिट ज़्यादा लेके कस्टमर को वॉश आउट नहीं करना है. कम प्राइस दूंगा तो कस्टमर दोबारा आएगा और ऑनलाइन वारंटी रेशन कंपलसरी है. సో ఇది ఆన్లైన్ వారంటీ ఫామ్ మనం ఫిల్ చేస్తే మనకు వారంటీ ఫీడ్ అయిపోతుంది ఆన్లైన్లో. సో ఇది నార్మల్ షాప్ లెక్క కాదు, సో చాలా పెద్దగా సెటప్ చేసారు వీళ్ళు. సో ఈ షాప్ నాకు ఎట్లా తెలుసు అంటే మా ఫ్రెండ్ గారు సజెస్ట్ చేసిండు, నాకు వరుణ్ అని ఉంటాడు, వాడు సజెస్ట్ చేసిండు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఈ షాప్. సో ఇది వచ్చేసి వీళ్ళ గోడం. మోస్ట్లీ వీళ్ళు డీల్ చేసేది 4 వీలర్స్, బట్ 2 వీలర్స్కి అయితే టైర్స్ బాగా బెస్ట్ రేట్లో ఇస్తున్నారు. నాకైతే మంచి రేట్లు ఇచ్చారు. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది. ఓన్లీ ఏదో నామకి వస్తే టైర్ చేంజ్ చేసేసి టైర్ వేసి పక్కన పెట్టేసి ఇంకో టైర్ వేసేసి ఫిట్ చేసి గాలి పట్టించేటట్టు అయితే లేదు. నాకైతే టైర్ తీసే దగ్గర నుంచి టైర్ పెట్టే దగ్గర వరకు ఎవ్రీథింగ్ నీట్గా అండ్ క్లీన్గా చేసారు. అండ్ టైర్ ఫిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉన్న టైర్ స్ప్రే మొత్తం స్ప్రే చేసేసి నీట్గా బండిని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. అండ్ ఏమంటారు కాంప్లిమెంటరీగా నాకైతే ఒకటి టిష్యూ బాక్స్ అయితే ఇచ్చారు. అది వీళ్ళు ఎవరు తీసుకున్నా ఏది తీసుకున్నా టిష్యూ బాక్స్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తా అన్నారు. సో నాకైతే ఇది బెస్ట్ డీల్ అనిపించింది కంపేర్ టు ద మన ఇంటి దగ్గర వాటిల్లో. ప్రమోషన్ అయితే అసలు అనుకోకర్రి, మనకున్న 130 సబ్స్క్రైబర్లకు ప్రమోషన్లు ఇయ్యరు అండ్ పైసలు అస్సలకి ఇయ్యరు. నాకు సర్వీస్ నచ్చి నేను చెప్తున్నా అంతే. సో ఫైనలీ నాకు ఈ షోరూంలో టైర్ చేంజ్ చేయించుకున్నందుకు ఆయన ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్. సేమ్ ప్రైస్, 1 రూపీ కూడా డిఫరెన్స్ అవ్వలేదు. అండ్ కాకపోతే నాకు కంపేర్ టు కుకట్పల్లిలో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళు నీట్గా ఫోమ్ పెట్టి టైర్ తీయడం అండ్ నీట్గా ఎక్విప్మెంట్ యూజ్ చేసి టైర్ తీసి మళ్ళీ ఫిట్టింగ్ కూడా ప్రాపర్ ఎక్విప్మెంట్ తోటి టైర్ ఫిట్టింగ్ చేయడం నాకైతే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏదైతే టైర్ చేంజ్ చేయించుకున్నానో నార్మల్గా వాళ్ళు నార్మల్ ఇప్పుడు మన పంచర్ షాప్లలో ఎట్లా చేంజ్ చేస్తారో అట్లనే చేంజ్ చేసారు. సో నాకు వీళ్ళు ఇచ్చిన సర్వీస్ కొంచెం నచ్చింది. సో నాకైతే అపోలోలో ఎక్కువ ప్రైస్ చేంజ్ అయితే ఏం అనిపించలేదు. నార్మల్ టైర్ షాప్లో కానీ హోల్సేల్ టైర్ షాప్లో కానీ నాకైతే ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కువ అనిపించలేదు. మోస్ట్లీ ఒక 200 అంతే, దానికంటే ఎక్కువ అయితే అనిపించలేదు నాకైతే. బట్ ఎంఆర్ఎఫ్కి వచ్చేసరికి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అరౌండ్ 550 to 600 రూపీస్ అయితే చేంజ్ కనిపిస్తుంది. ఎంఆర్ఎఫ్ మీద అయితే సేవ్ చేసుకోవచ్చు. బట్ అపోలోలో అయితే నేనైతే ఎక్కువ చేంజ్ చూడలేదు సేవ్ చేయడానికి. సో మీరు ఎంఆర్ఎఫ్ అనుకుంటే నా ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు హోల్సేలర్కి వెళ్తే మీకు తక్కువకి వస్తుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ మానేపల్లి signing off. Bye bye. And don't forget to like, share and subscribe.